కన్నడ వారి చేతుల్లో రష్మిక పూజా హెగ్డే దారుణంగా ట్రోల్స్ అవుతున్నారు. మొదట రష్మిక విషయానికి వస్తే రిషబ్ శెట్టితో వెటకారంతో కూడిన వ్యవహారం ఉండనే ఉంది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆమె పైన ఇండస్ట్రీ మొత్తం గుర్రుమంటుంది. ప్రస్తుతం ఆమె చేతిలో 2 కన్నడ సినిమాలు ఉన్నాయి. దాంతో నిర్మాతలు ఒత్తిడి చేశారో లేదంటే లేటుగా మెలుకుందో తెలియదు, కానీ రష్మిక ప్రస్తుతం తన తప్పుదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. తాను కన్నడ అమ్మాయినేనని, తనకు రిషబ్ శెట్టి అండ్ గ్యాంగ్ కి ఎలాంటి గొడవలు లేవని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. చాలా ఇక పక్కకు వెళ్ళు అన్నట్లుగా రష్మికను ఎవరు పట్టించుకోని టైంలో అందరి కళ్ళు పూజా హెగ్డే పైన పడ్డాయి. ఎందుకంటే అడిగినా అడగకపోయినా పూజ తాను కన్నడ పరిశ్రమకు చెందిన దాన్నే అంటూ చెప్పుకొస్తుంది. చిన్నతనం నుంచి భూతకోల వంటి ఆచారాలను తాను కల్లారా చూశానని చెప్తుంది. అయితే కన్నడ ఒక్క ముక్క కూడా మాట్లాడలేని పూజా హెగ్డేకి కన్నడ భాషతో సంబంధం ఏంటి అంటూ అక్కడ ఆమెపై బాగా ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. సల్మాన్ ఖాన్ తో సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాక ఆమెపై మరింత వ్యతిరేకత కనిపిస్తుంది. రష్మికకు ఏమాత్రం తీసిపోవు అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు.